సిగ్గు లేకుండా మేము ఆపినా నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు, ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాడు జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసి ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ పేపర్ చూపి అదే మన రాజీనామా డేట్, జీవో డేటు 13/9/2005. నెక్స్ట్ అసెంబ్లీలో అప్పుడు విజయరామారావు గారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకులు. నేను అప్పుడు కూడా అసెంబ్లీలో ఉపనాయకుడిగా విజయరామారావు గారి కింద పనిచేసేవాడిని. సో బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మీరు చూస్తే విజయరామారావు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ 40 రోజులు అసెంబ్లీని ఆపినాం. బడ్జెట్ సెషన్ 40 డేస్ ఒకే ఒక్క అంశం పోతిరెడ్డిపాడు కట్టద్దు అని 40 రోజులు అసెంబ్లీ నడవనీయలేమే. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. మా ఛాంబర్కి వచ్చి ఈటల రాజేందర్ గారు నేను మేము అందరూ ఉంటే, ఆనమా ఇంకెవరు ఉండే ఫైనాన్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అరే భయ్ మేము బడ్జెట్ పెట్టుకోవాలి భయ్, జర బడ్జెట్ పాస్ చేయని అంటే నథింగ్ డూయింగ్ పోతిరెడ్డిపాడు మీద తేల్చండి అని కొట్లాడినాం మేము. అయితే చూడండి మా అడ్జర్న్మెంట్ మోషన్, augmentation of Pothreddipadu water, it is disastrous, it is dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is highly dangerous move and it's affecting the interests of Telangana people. రోజుకు 40,000 క్యూసెక్కుల చొప్పున నీరు రాయలసీమకు తరలించడం వల్ల తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో వ్యవసాయానికి పూర్తిగా గండిపడే అవకాశం ఏర్పడుతుంది అని ఇది ఎప్పుడు 2005 అక్టోబర్ 3న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మేము ఆ రోజు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా పోరాడిన ఇది అసెంబ్లీ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ అసెంబ్లీ రికార్డ్. ఎవరు స్పీకర్ అప్పుడు? సురేష్ రెడ్డి. సురేష్ అన్న మా అన్నగారు ఈయనే ఉన్నాడు. సురేష్ అనే స్పీకర్ ఆ రోజు. అయితే ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించినాం. అంటే అట్లా పోతిరెడ్డిపాడు మీద అంత అద్భుతంగా పోరాడినాం. మంత్రి పదవులు మేము వదిలితే ఆ మంత్రి పదవులలో చేరిన వాళ్ళు ఎవరు? జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. మీరేమో పదవులు ఎక్కిండ్రు, మేమేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పదవులు వదులుకున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ పోతిరెడ్డిపాడుపై బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం. ఇది కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినటువంటి పాయింట్ కూడా పెట్టినాం. తర్వాత ఇది నేను ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నా అంటే, మొన్న ఏం చెప్తున్నారు నిన్నటి పీపీటీలో, మీరు నిన్న చూసి ఉంటారు, నిన్నటి పీపీటీలో బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ జరిగింది. 92,000 క్యూసెక్కుల నీళ్ళు బీఆర్ఎస్ వచ్చినాకనే అది పెద్దగైపోయింది అని చెప్పి చూపించే ప్రయత్నం చేసిండ్రు. నాకు ఐ హ్యావ్ 3 స్లైడ్స్. ఇది కాంగ్రెస్ హయాంలో పోయింది అనడానికి 3 ఆధారాలు చూపిస్తా. ఇది నంబర్ 1. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ ఒక్కొక్క హైట్లో, అంటే శ్రీశైలంలో ఎంత నీటి మట్టం ఉంటే దాని వెలాసిటీ ఎక్కువ ఉండి ఎక్కువ నీళ్ళు పోతాయి, ఎంత నీళ్ళు ఎక్కువ ఉంటే కిందికెళ్ళి నీళ్ళు అంత ఫోర్సబుల్గా ఎక్కువ నీళ్ళు బయటకు పోతాయి, ఎత్తు తగ్గినా కొద్దీ నీళ్ళు తక్కువ బయటకు పోతాయి. సో ఏ హైట్లో ఎంతెంత నీళ్లు పోతాయి అనేది ఆ రోజు మేము తీసినటువంటి డేటా. 885లో 182,000 క్యూసెక్కులు పోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లు అప్పుడే నిర్మించిన కాంగ్రెస్ హయాంలో 2014 లోపలనే అన్ని నిర్మాణం పూర్తయిపోయినాయి. ఏ హెడ్లో ఎన్ని నీళ్లు పోతే చూడండి. 880లో 77,000, 881లో 107,000, 882లో 131,000. ఇంకో మంచి ఆధారం చూపించబోతాను.